హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంట్లో మిషన్ కుడతాం కదండి. మిషన్ కుట్టితే వచ్చిన వేస్ట్ క్లాతులు ఉంటాయి కదా, ఆ క్లాతుల్ని మీరు ఏం చేస్తారు? నేనైతే ఇలా దిండులు కుట్టుకుంటానండి. అదేనండి, తలగడులు కుట్టుకుంటాను అనమాట. అదే కాదండి, పాత చీరలతో ఇలా బొంతలు కూడా కుట్టుకోవచ్చండి. నేను ఎప్పుడు బొంతలు బయటే కుట్టించేదాన్ని. ఈసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి నేనే చీరలతో బొంత అయితే కుట్టేశానండి. ఎలా కుట్టాను అనేది ఈ వీడియో అయితే చేశానండి. మిషన్ కుడితే వచ్చే వేస్ట్ క్లాతులన్నీ ఒక సంచిలో పెట్టి దాచి పెట్టుకుంటానండి. నేను ఇలా సంక్రాంతి అయిన తర్వాత క్లాతులు బాగా ఎక్కువ ఉంటాయి కదండి. పండగకి బట్టలు ఎక్కువ కుడతాం కాబట్టి పండగ అయిన తర్వాత నేను ఇలా తలగళ్ళు అయితే కుట్టుకుంటానండి. ఒక జాకెట్ ముక్కలన్నా వేయన్నా ఒక క్లాత్ అయితే తీసుకుని ఇలా 3 వైపులా కుట్టు వేసేసుకుని తిరగేసుకుని ఇంకా ఈ క్లాతులన్నీ ఆ కవర్లో అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా దిండి అనేది తయారైపోద్ది మనకి. పై క్లాతులన్నీ పెట్టేసిన తర్వాత ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ తలగడి కుట్టుకోవడానికి ముందు ఈ క్లాతులన్నీ ఒక రోజంతా ఎండలో వేసేసుకోవాలండి. ఎండలో వేసుకున్న తర్వాత శుభ్రంగా దులిపేసుకుని అందులో సూదులు పినిసులు ఏమైనా గుచ్చుకునేవి ఉన్నా పేపర్లు కవర్లు ఉన్నా మనం శుభ్రంగా ఏరేసుకుని ఈ క్లాత్ని దులుపుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుని ఇలా క్లాత్ కుట్టుకుని అయితే పెట్టుకోవాలండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అది ఆ సూదులు ఆ పినిసులు మనం తెలియకుండానే అందులో పడిపోతూ ఉంటాయి కదండి. అదేనండి, మనం ఏదన్నా తప్పుగా కుట్టినప్పుడు ఇప్పుకోవడానికి సూదులు అట్లని వాడతాం కదా, అప్పుడు మనకు తెలియకుండా పడిపోతాయి. నాకైతే చాలాసార్లే అనుభవం అయ్యిందండి. ఆ సూదులు పినిసులు మా ఆయనకి చాలాసార్లు గుచ్చుకున్నాయి అన్నమాట. అదేంటోనండి, మాకెవ్వరికి గుచ్చుకోవు, మా ఆయనకి మాత్రమే గుచ్చుకుంటాయండి. ఈసారి ఆయనకి అలాంటివి ఏమీ తగలకూడదని చెప్పి ఇప్పుడు చాలా నీట్గా అయితే చేసి ఏరి పెడుతున్నానండి. అందుకే ఎంత చెక్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అది కాక నా దగ్గర మిషన్ నేర్చుకునే అమ్మాయి పినీసులు వాడుతుందండి. పినీసులు వాడి ఆ అమ్మాయి పినీసులు కిందే పడేసి వెళ్ళిపోద్ది. ఇంకా నాకు టైం లేక తుడిచేసి నేను ఒక సంచిలోకి అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా అయితే చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ తలగడ లోపలికి క్లాతులన్నీ పెట్టేశానండి. ఇంకా పైన క్లాత్ మడత వేసి ఒక కుట్టు అయితే వేసేసుకుంటాను. ఇక తలగడైతే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఇలా అయితే ఇంట్లోనే తలగళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా చేస్తారా? చేసే వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. ఇలా చెయ్యడం నా అంతటా నా ఆలోచన కాదండి. మా నానమ్మ అమ్మమ్మ అమ్మ వీళ్ళందరూ అలాగే చేస్తారన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు చూసి చూసి ఇంకా ఇలా తయారు చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది అన్నమాట. ఎప్పుడు కూడా బయట నుంచి తలగళ్ళు కొని తీసుకొచ్చింది ఎప్పుడు లేదండి. ఎప్పుడు మంచం మీదకి పొరుపు కొంటాం కదండి, అప్పుడు వస్తాయి కదండి, అవి వాడడం తప్ప పని కట్టుకుని ఇలాంటి తలగళ్ళు అయితే ఎప్పుడూ కొనలేదన్నమాట. మా నానమ్మ చేత్తో కుట్టి తలగళ్ళు తయారు చేసేవాళ్ళండి. ఇంకా నేను మిషన్ మీద కుట్టుకుంటున్నాను. ఇంకోండి, ఇప్పుడైతే తలగళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా పిల్లలు బొంతల కోసం కొట్టేసుకుంటున్నారు కదండి, నైట్ టైము పక్క వేసుకోవడానికి. ఇంకా బొంతలు అలాంటివి ఏమీ లేవు మాట. 2 రొగ్గులు ఉన్నాయి, ఆ రొగ్గులకే కొట్టేసుకుంటున్నారు. కింద పడుకుంటే చాలా చల్లగా ఉంటుందండి, అందుకని ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా బొంతలు మనమే కుట్టేద్దామని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. 2 చీరలు 2 ఫ్రాకులతో ఈ బొంత అయితే కుడుతున్నానండి. ఒక చీర ఫస్ట్ పలచగా ఒక పొర వేసానండి, దానిపైన ఇంకో చీర మడత వేసాను. రమ్య ఫ్రాక్స్ అండి. 2 ఫ్రాక్స్ పై బాడీలు కట్ చేసేసి కింద క్లాతులు అయితే వేసానమాట, మీరు చూసే ఉంటారు. ఇంకా పైన కింద ఒకటే చీర వచ్చేలాగా ఇంకా ఈ బొంతనైతే రెడీ చేసుకున్నానండి. ఇంకా అలా మడత వేసుకున్న తర్వాత మిషన్ మీద కుట్లయితే వేసేసుకున్నానండి. చాలా జాగ్రత్తగా కుట్లయితే వేసుకోవాలి, ఎందుకంటే చీరలు అయితే జారవండి. మనం ఫ్రాక్స్ పెట్టాం కాబట్టి క్లాతులు అనేది జారిపోతాయి అన్నమాట. ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా ఈ బొంత అయితే కుట్టేశానండి. రూపాయి ఖర్చు లేకుండా బొంత ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చాలా బాగా అయితే వచ్చిందండి. బొంతలు కుట్టే వాళ్ళలా కాకపోయినా నాకు ఉపయోగపడేలాగా వచ్చింది. నేను చేసుకున్నాను కదండి, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.